కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద అటు ఇటుగా అప్రోచ్ సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన 3.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం, పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి మోరంపూడి ఫ్లైఓవర్ ఒక నిదర్శనమని అన్నారు. గత పాలకుల విధ్వంసకర పరిపాలన కారణంగా అనేక అభివృద్ధి పనులు అస్తవ్యస్తమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందులో మోరంపూడి ఫ్లైఓవర్ సమస్య కూడా ఒకటని అన్నారు. గతంలో కాంట్రాక్టర్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం, కమిషన్ల కోసం వేధింపులకు పాల్పడడంతో ఆయన భయభ్రాంతులకు గురయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కాంట్రాక్టర్తో పనులు కొనసాగించే అవకాశం కల్పించామని, అయితే అప్పటికే ఎదురైన పరిస్థితుల కారణంగా ఇక పనులు చేయలేనని ఆయన చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జోక్యం చేసుకుని పాత కాంట్రాక్టర్ను టెర్మినేట్ చేసి కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియను చేపట్టారని వివరించారు. టెండర్ ప్రక్రియతో పాటు వివిధ అధికారిక ప్రక్రియలు పూర్తి కావడానికి కొంత సమయం పట్టిందని, అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కాదని స్పష్టం చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ కు సంబంధించిన ప్రధాన పనులతో పాటు అటు ఇటుగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణానికి 3.40 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇదే తరహాలో పలు ప్రాంతాల్లో పనులు చేసేందుకు సుమారు 7.50 కోట్ల రూపాయల మేరకు టెండర్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోరంపూడి ప్రాంత సమస్య సిటీ రూరల్ శాసనసభ నియోజకవర్గాల పరిధికి సంబంధించిందని ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఈ ప్రాంతంలో కొంత భాగం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో, మరికొంత భాగం రూరల్ నియోజకవర్గంలో ఉందన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఈ సమస్య పరిష్కారానికి ఫాలోఅప్ చేశారని, తాను కూడా నిరంతరం అధికారులతో సమన్వయం చేశానని తెలిపారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చొరవ తీసుకుని టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని అన్నారు. ప్రజలు కోరుకున్న మోరంపూడి ఫ్లైఓవర్ అప్రోచ్ సర్వీస్ రోడ్ల సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను చేపట్టామని, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉన్నదన్న దానికి ఈ మోరంపూడి ఫ్లైఓవరే నిదర్శనం. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రం అడుగులు వేస్తూ ఉంది. గత పాలకుల యొక్క విధ్వంసకరమైన పరిపాలనలో అనేకమైనవి ధ్వంసమై ఉన్నాయి, ఇబ్బందులు పడి ఉన్నాయి. అందులో ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్. కాంట్రాక్టర్ని వేధింపులు, కమిషన్ల కకృతికి భయభ్రాంతులు గురి చేశారు. కూటమి వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ పనులు చేస్తాడేమో అని అవకాశం ఇచ్చున్నాం. కానీ అప్పటికే అతన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులకు తీసుకువెళ్ళడం, అతను ఇంక నేను చేయలేనని చెప్పిన తరుణంలో గౌరవ ఎంపీ గారు కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేసి కొత్త వర్క్కి టెండర్లు పిలిచి ఈ రోజున అధికారికంగా ప్రారంభం చేసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ల్యాప్సెస్ అయినాయి. చిత్తశుద్ధి లేక కాదు, సుమారు 7.5 కోట్లతోటి ఈరోజు టెండర్ రావడం జరిగింది. ఉండ్రాజవరం, మరొకటి జొన్నాడ, అలాంటిది మూడోది మోరంపూడి. కేవలం మోరంపూడిలోని ఫ్లైఓవర్కి అటు ఇటుగా సర్వీస్ రోడే 3.5 కోట్లతోటి ఈ రోజున పనులను అధికారికంగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు. చింతకాయలు రాలే సమయంలో మంత్రాలు చదివితే అది నా వల్లనే రాలి అని చెప్పే మనుషులు తయారయ్యారు. ఆ గొడ్డల పార్టీ వాళ్ళు క్రెడిట్ చోరీలోని వారికి వారే సిద్ధహస్తులు అయిపోతూ ఉన్నారు. మేము జూలై నెలాఖరున పెట్టిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇస్తున్నప్పుడే చెప్పా, ఆగస్టు 2వ వారంలో మోరంపూడి పనులు సర్వీస్ రోడ్ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం, కాంట్రాక్టర్ ఎలకేట్ అయ్యారని. పనులు ప్రారంభం అయిపోతున్నాయి కాబట్టి
ఆ చింతకాయలు రాలే సమయంలో నీ మంత్రాలు చదివేస్తే నా వల్లనే అయ్యిందని చెప్పుకోవడానికి ఒకరు ప్రయత్నం చేశారు. నీ మంత్రాల వల్ల రాలేదు, నువ్వు చేసిన పని వల్ల కాంట్రాక్టరు అన్యాయం అయిపోయారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇది వేయడం జరుగుతూ ఉంది. వారం రోజుల్లో పూర్తి చేస్తారని ఇప్పుడే హైవే పీడీ గారు కూడా చెప్పారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రజలు కోరుకున్నారు. ఈ సర్వీస్ రోడ్ పనులు చేయండి, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయని. సగం వచ్చి సిటీ, మరొక సగం వచ్చి రూరల్ శాసనసభ్యులు చౌదరి గారు ఫాలోఅప్ చేశారు, నేను కానీ ఫాలోఅప్ చేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని, ప్రస్తుత ఎంపీ గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు చొరవ తీసుకొని టెండర్ పిలిపించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం చూపించిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ.